ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలోని ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని భూక్య ప్రతిమ ఇక తరగతి గదిలోనే అనుమానాస్పద మృతి చెందింది. మృతికి కారకులైన పాఠశాల వార్డెన్ రమాదేవిపై ట్రైబల్ జిల్లా అధికారి విజయలక్ష్మి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల రామకృష్ణ, పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తూడం ప్రవీణ్, అలాగే పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాద్, జార్జ్ రెడ్డి, పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి మంద సురేష్లు ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల రామకృష్ణ, పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తూడం ప్రవీణ్ మాట్లాడుతూ క్లాస్ రూముల్లో స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థిని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘం నాయకులు తక్షణమే చనిపోయిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా, వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనిపిస్తా ఉంది. నేడు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ పాఠశాలతో ఉన్నటువంటి ఒక ట్రైబల్ విద్యార్థిని అనుమానాస్పదంలో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చాం, పిడిచిలు వచ్చాయని చెప్తా ఉన్నారు. మన పక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి పోలీస్ యంత్రాంగము విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతా ఉంటే అక్రమాస్తులు చేస్తా ఉన్నారు. దీనికైనా మేము ప్రభుత్వం సాధించింది. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి 4 గంటలు కావస్తూ ఉన్నది. ఇప్పటికైనా కూడా మరి 3 మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగింది అంటే విద్యార్థికి న్యాయం చేయాలి, ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలి. ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. బట్ దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీరు కుటుంబానికి న్యాయం చేస్తారా, అటు ఆ వార్డెన్లకి న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఎంతమంది బలిదానాలు కావాలి తెలంగాణ? అసలు మా విద్యార్థులు చనిపోతే కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పేసి అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి, వార్డెన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ వామపక్ష విద్యాసంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి